Hello friends, welcome to Sahas Biology. From this video, we'll start with the chapter of digestion and absorption. As we know, మనం everyday food తీసుకుంటాము అండ్ ఈ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అనే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఆర్ పాలిమెరిక్ మాలిక్యూల్స్ ఉంటాయి అండ్ వీటిని మన సెల్స్ డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోలేదు. సో వీటిని మన సెల్స్ అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇవి స్మాల్ మాలిక్యూల్స్గా బ్రోక్ కావాలి. ఇలా మన సెల్స్ ద్వారా అబ్జర్వ్ చేయబడడానికి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ సింపుల్ మాలిక్యూల్స్గా బ్రోక్ చేయడమే డైజెషన్. ఓకే, అండ్ మన సెల్స్ అబ్జర్వ్ చేసుకోవడాన్ని అబ్జర్ప్షన్ అంటారు. బిఫోర్ ఐ విల్ మూవ్ ఆన్ టు ద టాపిక్, ఐ విల్ మేక్ యూ క్లియర్ ద మోనోమర్ అండ్ పాలిమర్. ఓకే, ద మోనోమర్ అంటే సింగిల్ యూనిట్స్, పాలిమర్ అంటే మెనీ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఒక్కొక్క బీడ్ని మోనోమర్ అంటారు. ఇలాంటి కొన్ని బీడ్స్ అన్నీ ఒక చైన్ లాగా ఫామ్ అయితే పాలిమర్ అంటారు. ఇన్ ద సేమ్ వే కొన్ని గ్లూకోజ్ అనే మోనోమర్స్తోని కార్బోహైడ్రేట్ ఫామ్ అవుతుంది. కొన్ని అమైనో యాసిడ్ అనే మోనోమర్స్తోని ప్రోటీన్స్ ఫామ్ అవుతుంది. కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిసరాల్ అనే మోనోమర్స్తోని ఫ్యాట్స్ ఫామ్ అవుతాయి. అండ్ కొన్ని న్యూక్లియోటైడ్స్ అనే మోనోమర్స్తోని న్యూక్లిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. సో ఓవరాల్గా డైజెషన్ ప్రాసెస్లో కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ మాలిక్యూల్స్గా, ప్రోటీన్స్ అమినో యాసిడ్స్గా, ఫ్యాట్స్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిసరాల్గా, న్యూక్లిక్ యాసిడ్స్ న్యూక్లియోటైడ్స్గా బ్రోక్ అవుతాయి. ఎందుకంటే ఇలా బ్రోక్ అయినప్పుడే మన సెల్స్ వాటిని అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి అండ్ మనకి ఎనర్జీ ఇవ్వగలుగుతాయి. ఇలా వీటిని బ్రోక్ డౌన్ చేసేది డైజెస్టివ్ సిస్టమ్. ఇలా కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ అయిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ని సింపుల్ ఫుడ్ మాలిక్యూల్స్ అయిన గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిసరాల్ అండ్ న్యూక్లియోటైడ్స్గా డైజెస్ట్ చేసే సిస్టమ్ని డైజెస్టివ్ సిస్టమ్ అంటారు. ఓకే, నౌ లెట్స్ డిస్కస్ ద డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ మౌత్తో స్టార్ట్ అవుతుంది, యానస్తో ఎండ్ అవుతుంది. నౌ మౌత్ నుంచి యానస్ వరకు ఉన్న పార్ట్స్ అన్నీ సిరీస్లో డిస్కస్ చేద్దాము. ఓకే, ద ఫస్ట్ పార్ట్ ఈస్ మౌత్. మౌత్ అప్పర్ అండ్ లోవర్ లిప్స్తోని బార్డర్ అయి ఉంటుంది. మౌత్ లోపల ఉన్న క్యావిటీని ఓరల్ క్యావిటీ ఆర్ బుకల్ క్యావిటీ అంటారు. అండ్ యునో ద పలెట్ అనే స్ట్రక్చర్ నాసల్ క్యావిటీని అండ్ మన ఓరల్ క్యావిటీని సపరేట్ చేస్తుంది. యాంటీరియర్ రీజన్ ఆర్ ఫ్రంట్ పోర్షన్లో ఉన్న ప్యాలెట్ని హార్డ్ ప్యాలెట్ అంటారు. ఇది ప్యాలెటైన్ రూగేతోని లైన్ అయి ఉంటుంది, సో దట్ ఇది సాఫ్ట్గా ఉండదు. నెక్స్ట్ వెనక్కి పోస్టీరియర్ పోర్షన్లో ఉన్న ప్యాలెట్ని సాఫ్ట్ ప్యాలెట్ అంటారు. అండ్ ఆల్సో ఇది యూవులా అనే స్ట్రక్చర్గా కిందికి హ్యాంగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో మన ఓరల్ క్యావిటీలో టీత్ ఉంటాయి. మనకు ఉండే టీత్ 4 టైప్స్గా ఉంటాయి. అవి ద ఫస్ట్ వన్ ఈస్ ఇన్సీజర్స్, ద సెకండ్ వన్ ఈస్ కెనైన్స్ అండ్ ద థర్డ్ వన్ ఈస్ ప్రీమోలార్స్ అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ మోలార్. మన డెంటిషన్కి సంబంధించిన 3 వర్డ్స్ నేర్చుకోవాలి. అదేంటంటే ఫస్ట్ వన్ ఈస్ థీకోడాన్ డెంటిషన్, సెకండ్ వన్ ఈస్ డైఫియోడాన్ డెంటిషన్ అండ్ ద థర్డ్ వన్ ఈస్ హెటిరోడాన్ డెంటిషన్. ది ఫస్ట్ థీకోడాన్ డెంటిషన్. థీకోడాన్ డెంటిషన్ అంటే మన టీత్ జాబోన్ యొక్క సాకెట్స్లో ఎంబెడ్ అయి ఉంటుంది. ఈ ప్రాపర్టీని థీకోడాన్ డెంటిషన్ అంటారు. ఇది మన లోపల అంటే మ్యామల్స్ లోపల ఉంటుంది. నెక్స్ట్ డైఫియోడాన్ డెంటిషన్ అంటే డై అంటే 2. దట్ మీన్స్ మన హ్యూమన్ బీయింగ్స్కి 2 సెట్స్ ఆఫ్ టీత్ ఉంటాయి. అంటే చిన్న ఉన్నప్పుడు వచ్చే టీత్ అంటే మిల్క్ టీత్, అవి రీప్లేస్ అయ్యి వచ్చే టీత్ పర్మనెంట్ టీత్. సో ఈ ప్రాపర్టీని డైఫియోడాన్ డెంటిషన్ అంటారు. నెక్స్ట్ హెటిరోడాన్ డెంటిషన్. హెటిరోడాంట్ అంటే హెటిరో అంటే డిఫరెంట్. సో మనకున్న టీత్ 4 డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి: ఇన్సీజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. సో మన టీత్ అన్ని సిమిలర్గా లేవు, డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఈ టైప్ని హెటిరోడాన్ డెంటిషన్ అంటారు. ఐ థింక్ థీకోడాన్ డెంటిషన్, డైఫియోడాన్ డెంటిషన్ అండ్ హెటిరోడాన్ డెంటిషన్ అర్థమైంది అనుకుంటా. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు ద డెంటల్ ఫామ్. మన మౌత్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ యొక్క అరేంజ్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని డెంటల్ ఫామ్లా అంటారు. హియర్ ద పాయింట్ టు నోట్ ఈస్, డెంటల్ ఫామ్లో ఎప్పుడైనా సరే ఓన్లీ హాఫ్ జాకి మాత్రమే రాస్తారు. ఓకే, లెట్ మీ ఎలాబరేట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ద డెంటల్ ఫార్ములా ఇన్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ 2123/2123. ది ఫస్ట్ డిజిట్ 2 అంటే ఇన్సీజర్స్ అండ్ ద సెకండ్ డిజిట్ 1 అంటే కెనైన్స్ అండ్ ద థర్డ్ డిజిట్ 2 అంటే ప్రీమోలార్స్ అండ్ ద ఫోర్త్ డిజిట్ 3 అంటే మోలార్స్. ఓకే, అండ్ ఇది ఓన్లీ హాఫ్ జాకి మాత్రమే కదా. సో హాఫ్ జాకి క్యాలిక్యులేట్ చేద్దాము. దట్ మీన్స్ పైన 2 ఇన్సీజర్స్, కింద 2 ఇన్సీజర్స్, పైన 1 కెనైన్, కింద 1 కెనైన్, పైన 2 ప్రీమోలార్స్, కింద 2 ప్రీమోలార్స్, పైన 3 మోలార్స్ అండ్ కింద 3 మోలార్స్. దట్ మీన్స్ టోటల్ 16 టీత్. ఇది ఓన్లీ హాఫ్ జాకి మాత్రమే. ఇన్ ద నెక్స్ట్ హాఫ్ జాలో కూడా సేమ్ అరేంజ్మెంట్ ఉంటుంది అండ్ 16 టీత్. దట్ మీన్స్ ఈ హాఫ్ జాలో 16
అండ్ ఈ హాఫ్ జాలో 16. టోటల్ 32 టీత్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్లో ఉంటాయి. నౌ లెట్స్ ఎగ్జామైన్ ద డెంటల్ ఫార్ములా ఆఫ్ చిల్డ్రన్. చిల్డ్రన్లో ప్రీమోలార్స్ ఆబ్సెంట్ ఉంటాయి అండ్ మోలార్స్లో ఒకటి తక్కువ ఉంటుంది. సో డెంటల్ ఫార్ములా ఆఫ్ చిల్డ్రన్ ఈస్ 2102/2102. రిమెంబర్ ఇట్ ఓన్లీ ఫర్ హాఫ్ జా. దట్ మీన్స్ పైన 2 ఇన్సీజర్స్, కింద 2 ఇన్సీజర్స్, పైన ఒక్క కెనైన్, కింద ఒక్క కెనైన్. ప్రీమోలార్స్ యాబ్సెంట్ ఉంటాయి కాబట్టి 0 తోటి ఇండికేట్ చేద్దాము. అండ్ మోలార్స్ ఒకటి తక్కువ ఉంటుంది, రైట్? సో పైన 2 మోలార్స్ అండ్ కింద 2 మోలార్స్. దట్ మీన్స్ 2102/2102 మీన్స్ టోటల్ 10 టీత్. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ హాఫ్ జాలో కూడా సేమ్ అరేంజ్మెంట్ అండ్ 10 టీత్ ఉంటాయి. దట్ మీన్స్ టోటల్ 10 + 10 20 టీత్. చిల్డ్రన్లో ఓన్లీ 20 టీత్ మాత్రమే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, till here I have explained you what is meant by digestion, types of teeth, arrangement, dentition and dental formula. Hope you got understood. If you understood, share your feedback in the comment section so that I'll prepare more videos which may help you in your preparation.